హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని గణిత బోధనలో వనరుల సమీకరణ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. విద్యార్థిలో ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఏర్పరచుకున్నటువంటి కృత్యాలు, ఆ కృత్యాలను చేసే విధానమే బోధన అని క్లార్క్ తెలియచేశాడు. విద్యార్థిలో ప్రవర్తన మార్పులను తీసుకురావడానికి మనం ఏర్పరచుకునేటువంటి కృత్యాలు, వాటిని చేసేటువంటి విధానమే బోధన అని చెప్పి క్లార్క్ తెలియచేశాడు. బోధనాభ్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనోపకరణం ఏంటంటే పాఠ్య పుస్తకము. బోధనాభ్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనోపకరణం ఏంటంటే పాఠ్య పుస్తకము. పాఠ్యపుస్తకం అనేది ఉపాధ్యాయుడికి బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి, అలాగే పాఠ్యాంశాలను విశ్లేషించుకోవడానికి ఉపయోగపడుతుంది. బోధనా కార్యక్రమం రూపొందించడానికి, పాఠ్యాంశాలను విశ్లేషించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే కరదీపిక ఏది అంటే పాఠ్యపుస్తకం అని చెప్పి చెప్పవచ్చు. అలాగే పారిభాషిక పదజాలము, కొత్త పదాలు, నిర్వచనాలు, సంకేతాలు, వివరణలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా సరైన విధంగా అందించేటువంటి ప్రత్యేక లక్షణము పాఠ్యపుస్తకానికి ఉందన్నమాట. ఇక భాషేతర పాఠ్యపుస్తకాల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఒకటే యూనిట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఏకకేంద్రీకరణ పద్ధతిలో ఇలా అమర్చడం జరిగింది. అయితే 3వ తరగతిలో మొదలైనటువంటి యూనిట్స్ అనేవి క్రమేపీ విస్తృతి చెంది 5వ తరగతి దాకా కొనసాగుతూ ఉంటాయి. అయితే పాఠ్యపుస్తకాలని రూపొందించడంలో రాష్ట్ర స్థాయిలో ఎవరు ప్రధాన బాధ్యత వహిస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రధాన బాధ్యత వహిస్తూ ఉంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఏపీపీఈపీ కింద పాఠ్యపుస్తక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాఠ్యపుస్తక అభివృద్ధి విభాగాన్ని దేని కింద ఏర్పాటు చేశారంటే ఏపీపీఈపీ కింద. వీరు 1వ తరగతి గణితం తయారు చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో 2వ తరగతి గణితం తయారు చేయడం జరిగిందనమాట. ఇక పాఠ్యపుస్తకం బోధనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని అందిస్తుంది, అలాగే పరిధిని కూడా నిర్ణయిస్తుంది. బోధనకు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని, పరిధిని నిర్ణయించేది ఏది అంటే పాఠ్యపుస్తకం అని చెప్పి చెప్తాం. ఇక పాఠ్యపుస్తకాల యొక్క భౌతిక రూపం ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. పాఠ్యపుస్తకం యొక్క సైజ్ అనేది పిల్లలకు మరీ ఎక్కువ కాకుండా తగినట్లుగా సులభంగా పెట్టుకోవడానికి, ఉపయోగించడానికి వీలుగా ఉండాలి. అంతేకాదు అందమైన ముద్రణ కలిగి ఉండాలి. ముఖ్యమైన అంశాలని పలు రంగుల్లో కానీ బాక్సుల్లో కానీ ఉంచాలి. అంతేకాదు పాఠ్యపుస్తకంలో ప్రధానంగా అక్షర దోషాలు, అచ్చు తప్పులు అసలు ఉండకూడదు. ఇక పాఠ్యపుస్తకంలో విషయం ఎలా ఉండాలో తెలుసుకుందాం. విషయం అనేది మనోవైజ్ఞానిక ఆధారంగా అమరిక కలిగి ఉండాలి. గణిత లక్ష్యాలను సాధించడానికి వీలుగా ఉండాలి. స్వీయ కృత్యాలను చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. తదుపరి అభ్యాసానికి తగిన సూచనలు ఉండాలి. పాఠ్యపుస్తకంలోని విషయాలన్నీ సూచించేటువంటి విషయ సూచిక ఉండాలి. మంచి అభ్యసనాన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతులు పాఠ్యపుస్తకంలో ఉండాలి. విద్యార్థులోని సృజనాత్మకతని బయలుపరచడానికి అవకాశాన్ని ఉండే విధంగా పుస్తకంలో ఉండాలి. అలాగే ఆమోదిత శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించాలి. ఇక పాఠ్యపుస్తకం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. అనేది విద్యార్థులకి, ఉపాధ్యాయులకి సులభంగా, చౌకగా దొరికేటువంటి విలువైన, నమ్మకమైన బోధనాభ్యాసన సామాగ్రి అని చెప్పుకోవచ్చు. బోధనా అంశాలన్నీ పూర్తయిన తర్వాత విషయాన్ని ఉపాధ్యాయుల సహాయం లేకుండానే స్వతంత్రంగా పునరభ్యసనము, పునర్విమర్శ చేసుకోవడానికి ఈ పాఠ్యపుస్తకం అనేది ఉపయోగపడుతుంది. తరగతి గదిలో అభ్యసించినటువంటి అంశాలకు సంబంధించిన పునశ్చరణ చేసుకోవటం కోసం కూడా ఈ అభ్యాసాలు అనేవి ఉంటాయి. ఉపాధ్యాయుడు ఇంటి పని ఇవ్వడానికి ఇది ఒక సులభమైనటువంటి సాధనం. ఇది అంటే పాఠ్యపుస్తకం. ఉపాధ్యాయుడు ఇంటి పని ఇవ్వడానికి సులభమైన సాధనం ఏంటి? పాఠ్యపుస్తకం. ప్రతి అంశాన్ని తిరిగి రాసుకోకుండా విషయాన్ని పునఃస్మరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పాఠ్యపుస్తకం వల్ల. ఇక ఉపాధ్యాయ కరదీపిక గురించి తెలుసుకుందాం. ఈ కరదీపికలో ఎటువంటి అంశాలు ఉండాలి అనేటువంటి విషయాల్ని చర్చిద్దాం. విషయపరంగా విస్తృత పరిజ్ఞానం పొందడానికి పాఠ్య గ్రంథంలో లేని అదనపు సమాచారం
ఉపాధ్యాయునికి ఈ కరదీపికలో అందుబాటులో ఉండాలి. అలాగే బోధనకు ఉపయోగించేటువంటి విస్తృత పరిజ్ఞానం పొందడానికి పాఠ్య గ్రంథంలో లేని అదనపు సమాచారం ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండాలి. అలాగే బోధనకు ఉపయోగించే వ్యూహాలు, సూచనలు, విద్యార్థుల్లో కలిగించవలసిన అనుభవాల వివరణ, విద్యార్థుల్లో సాధారణంగా కనిపించే లోప సవరణ విధానాలు అనేవి ఉండాలి. ఇక మూల్యాంకనకు ఉపయోగపడేటువంటి మార్గదర్శక సూత్రాలు, విద్యార్థులకు ఉపయోగపడే అదనపు అభ్యాసాలు కూడా ఉండాలి. ఇక స్వయం అభ్యసన దీపిక. గణిత అభ్యసనానికి ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లుగా పాఠ్య గ్రంథం కంటే స్వయం అభ్యసన దీపిక అధికంగా తోడ్పడుతుంది. పాఠ్య గ్రంథంలో అందించలేని మెదడుకు మేత లాంటి ఆటలు, చిక్కు ప్రశ్నలు, వైవిధ్యంతో ఆలోచించవలసినటువంటి కృత్యాలు, సృజనాత్మకతని పెంపొందించే మరెన్నో సమస్యలు ఈ కరదీపికలో విద్యార్థులకు అందజేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక బోధనాభ్యాసన కార్యక్రమంలో అందించేటువంటి అనుభవాలు విద్యార్థులకు ఎక్కువ చేరువ కావాలంటే, మంచి అవగాహనకు దారితీయాలంటే, అలాగే వాస్తవికతకు చేరువ కావాలంటే సహకరించేది ఏంటంటే బోధనోపకరణాలు అనేవి సహకరిస్తాయి. డాక్టర్ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకుగా మార్చాడు ఈ బోధనోపకరణాలని డాక్టర్ ఎడ్గార్ డేల్ ఏం చేశాడు? అనుభవాల శంకుగా మార్చాడు. అందులో శాబ్దిక సంకేతాలు, దృశ్య శాబ్దిక సంకేతాలు, రికార్డులు, రేడియో, చలనరహిత బొమ్మలు, గ్రాఫులు, చలనచిత్రాలు, దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు, ప్రదర్శన వస్తువులు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాలు, నిరూపణలు, నాటకీకరణ అనుభవాలు, నాటికలు, తోలుబొమ్మలు, ఏకపాత్రాభినయం, ముఖాభినయం, నమూనాలు ఉపయోగించటం, ప్రత్యక్ష ప్రయోజిక అనుభవాలు. అయితే ఎడ్గార్ డేల్ అనుభవాల శంకును కానీ మనం చూసినట్లయితే బోధనోపకరణాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి శ్రవ్యోపకరణాలు, దానికి ఉదాహరణ రేడియో, టేప్ రికార్డ్. దృశ్యోపకరణాలకు ఉదాహరణ శుద్ధబల్ల, చార్టులు, చిత్రాలు, రూపచిత్రాలు. శ్రవ్య దృశ్య ఉపకరణాలకు ఉదాహరణ శబ్ద చలన చిత్రాలు, టీవీ, విసిపి, కంప్యూటర్. ఇలాంటివి శ్రవ్య దృశ్య ఉపకరణాలు. దృశ్య శ్రవ్య ఉపకరణాల వల్ల ఉపయోగాన్ని తెలుసుకుందాం. ఇవి విద్యార్థులకి ఆసక్తిని కలిగిస్తాయి, అభ్యసనకు వాస్తవికతను జోడిస్తాయి. విభిన్న సామర్థ్యాలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. తగిన భావనలు ఏర్పడటానికి కావలసినటువంటి రూప సామ్యతకు కూడా దోహదపడతాయి దృశ్య శ్రవణ ఉపకరణాలు. అలాగే అభ్యసనలో పీఠభూమి దశను తొలగించడానికి దృశ్య శ్రవణ ఉపకరణాలు ఉపకరిస్తాయి. దృశ్య శ్రవణ ఉపకరణాలు అనేవి అభ్యసనలో పీఠభూమి దశని తొలగించడానికి సహకరిస్తాయి. ఇక చార్టుల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. కొత్త పదాలు, నిర్వచనాలు, భాగాలు, సూత్రాలు, పట్టికలు వీటన్నింటినీ కూడా చార్టు మీద నమోదు చేసి తరగతిలో కొన్ని రోజుల పాటు అలాగే ప్రదర్శించవచ్చు అన్నమాట. దీనివల్ల విద్యార్థులు ప్రతిరోజు తరగతి గదిలో ఆ చార్టుల్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉంటారనమాట. విషయాల్ని పునశ్చరణ చేసుకోవడానికి కూడా ఈ చార్ట్లు అనేవి ఉపయోగపడతాయి. తరగతిలో సులభంగా విస్తృతంగా ఉపయోగించే దృశ్య ఉపకరణం ఏంటంటే నల్లబల్ల ఏంటంటే తరగతిలో సులభంగా విస్తృతంగా ఉపయోగించే దృశ్య ఉపకరణం అనేది నల్లబల్ల. దీని ఉపయోగాలు చూసినట్లయితే చతుర్విధ పరిక్రియలు చేయటం, నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే పాఠ్యాంశంలోని ప్రధాన అంశాలని, సాంకేతిక పదాలని, నిర్వచనాలని విద్యార్థులందరికీ కూడా సులభంగా తెలియజేసే సాధనం ఏదైనా ఉందా అంటే అది నల్లబల్లే. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అభ్యాసాలు రాయడానికి నల్లబల్ల అనేది ఉపయోగపడుతుంది. విద్యార్థుల్ని మూల్యాంకనం చేయడానికి నల్లబల్ల ఉపయోగపడుతుంది. అలాగే గణిత ఉపాధ్యాయునికి నల్లబల్ల అనేది నాలుకతో సమానమైందని చెప్పుకోవచ్చు. ఇక నల్లబల్లను ఉపయోగించేటప్పుడు ఉపాధ్యాయుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే నల్లబల్ల మీద రాసే అంశాలని స్పష్టంగా తప్పులు లేకుండా రాయాలి. అలాగే శీర్షికల్ని ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతోటి రాయాలి. చిత్రాలను కూడా పెద్దగా గీయాలి. బోర్డుకి ఒక వైపు నుంచి మొదలుపెట్టి క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. ఇక తుడిచేటప్పుడు డస్టర్ తోటి పైనుంచి క్రిందకి తుడవాలి. రాసేటప్పుడు
ఒకవైపుకి నిలబడి రాయాలి. అలాగే రంగురంగుల శుద్ధ ముక్కలను ఉపయోగించడం ద్వారా వేరువేరు విషయాల్ని గుర్తించే విధంగా రాయాలి. నెక్స్ట్ వన్, బులెటిన్ బోర్డ్ ప్రయోజనాలు. వైజ్ఞానిక వైఖరులు అనేవి బులెటిన్ బోర్డు వల్ల అభివృద్ధి చెందుతాయి. అలాగే జీవిత చరిత్రలు, వైజ్ఞానిక సమాచారం విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని, సుముఖతని పెంపొందించేవి బులెటిన్ బోర్డ్స్. అలాగే నియోజనాలని, ప్రత్యేక విషయాల్ని, సమాచారాన్ని ఈ బులెటిన్ బోర్డులో ప్రదర్శించవచ్చు. విద్యార్థులకు ఇచ్చినటువంటి ఫజిల్స్కి సమాధానాలు కూడా బులెటిన్ బోర్డులో ప్రదర్శించవచ్చు. ఇక నెక్స్ట్ వన్, వర్క్ బుక్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. నిత్య జీవిత సమస్యలను సాధించడానికి కావలసిన నైపుణ్యాన్ని ఇచ్చేది వర్క్ బుక్ అనమాట. సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారం లాంటి గణిత పరిక్రియల్ని వేగంగాను ఖచ్చితంగాను ఉపయోగించడానికి అభ్యాసాన్ని ఇచ్చేది వర్క్ బుక్. విద్యార్థి తరగతిలో అభ్యసించిన విషయాల్ని శాశ్వతం చేయడానికి ఉపయోగపడేది వర్క్ బుక్. అలాగే జరిగిపోయిన అంశాలని పునశ్చరణ చేసుకోవడానికి వినియోగపడేది కూడా వర్క్ బుక్ వల్లనే. ఇక జియో బోర్డ్స్ గురించి తెలుసుకుందాం. జామితీయ భావనలను బోధించడానికి జియో బోర్డ్ అనేది మంచి ఉపయోగకారిగా చెప్పవచ్చు. నునువుగా ఉన్నటువంటి చెక్క పలక మీద కొన్ని వరుసల్లో సమాన దూరాల్లో మేకులు కొట్టబడి ఉంటే దాన్ని జియో బోర్డ్ అని చెప్పి అంటారు. ఈ జియో బోర్డు మీద రంగుదారపు ముక్కలను కానీ రబ్బరు బ్యాండులను కానీ ఉపయోగించి జామితీయ ఆకారాలను మనం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈ జియో బోర్డు మీద ఎటువంటి కృత్యాలను చేయవచ్చు అంటే సరళ రేఖలను ఏర్పాటు చేయవచ్చు, సమాంతర రేఖలను ఏర్పాటు చేయవచ్చు, ఖండన రేఖలను ఏర్పాటు చేయవచ్చు, త్రిభుజాల్లో రకాలను ఏర్పాటు చేయవచ్చు, చతురస్రం, దీర్ఘచతురస్రాలను ఏర్పాటు చేయవచ్చు, త్రిభుజాలు, దీర్ఘచతురస్రము, చతురస్రాల చుట్టుకొలతలను కూడా. అలాగే గణిత బోధనా పేటికలో ప్రధానంగా ఉన్న సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. గణిత బోధన పేటికలో ప్రధానంగా ఉన్న సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. పూసల చట్రము, డామినోలు, ఘనాకారపు కడ్డీలు, క్యూసినేయర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రము, జామితీయ ఘనాకారాలు ఇవన్నీ కూడా గణిత బోధనా పేటికలో ప్రధానంగా ఉండవలసినటువంటి సామాగ్రి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పూసల చట్రం. పూసల చట్రంలో పూసలు వేయడానికి, తీయడానికి వీలుగా 5 లేక 6 విడివిడి కడ్డీలు అనేవి ఉంటాయి. ఈ కడ్డీలు పూసలు వేయడానికి, తీయడానికి వీలుగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క కడ్డీని ఒక్కొక్క స్థానంగా మనం భావించవచ్చు. ఇక పూసల చట్రంతో చేయదగిన కృత్యాలు ఏంటో తెలుసుకుందాం. పూసల చట్రంలో పూసలు వేసి స్థాన విలువల్ని చెప్పించవచ్చు. అలాగే పూసల చట్రంలో కూడికలు, తీసివేతలు కూడా చేయించవచ్చు. సంఖ్యలో స్థానం లోపించినప్పుడు 0 రాసుకోవాలి అన్న విషయాన్ని పూసల చట్రం ద్వారా పరిచయం చేయవచ్చు. అలాగే దశాంశ సంఖ్యలను కూడా ఈ పూసల చట్రంలో ఏర్పాటు చేయవచ్చు. పూసల చట్రంతో సంఖ్యల్ని రాయించడము చేయవచ్చు. ఇక నెక్స్ట్ డామినోసమ్మ. 2 చతురస్ర ముఖాలు కలిగిన ఒక దీర్ఘ చతురస్రాకారపు పట్టీనే డామినో అని చెప్పి అంటాం. ప్రతి డామినో కూడా ఒక గాడితో 2 సమాన భాగాలుగా విభజన పొంది ఉంటుంది. వాటి మీద రంధ్రాలు ఉంటాయన్నమాట. ఒక డామినోలోని ఎడమ చతురస్రంలో 2 రంధ్రాలు, కుడి చతురస్రంలో 3 రంధ్రాలు ఉంటే దాన్ని 2-3 డామినో అంటారు, లేదా 3-2 డామినో అని కూడా అంటారు. అయితే చూడండి ఏ విధంగా ఉంది 2-3 డామినో అనేది. డామినోలపై రంధ్రాలు ఏమీ లేకపోతే దాన్ని 0-0 డామినో అని చెప్పి అంటారు. ఇక డామినో చేయదగిన కృత్యాలు ఏంటంటే డామినోలపై ఉన్న రంధ్రాలని లెక్కించడం చేయవచ్చు. డామినోలపై 2 వైపులా ఉన్న రంధ్రాల మొత్తము, 2 లేక 3 డామినోలపై ఉన్న రంధ్రాల మొత్తము కనుక్కోవడం ద్వారా సంకలనాన్ని కూడా నేర్పించవచ్చు. డామినోలపై ఉన్న రంధ్రాలను ఉపయోగించి సంఖ్యల్ని రాయించవచ్చు. 2 అంతకంటే ఎక్కువ డామినోల్ని వరుసగా అమర్చి సంఖ్యలను కూడా రాయించవచ్చు. నెక్స్ట్ వన్, ఘనాకారపు కడ్డీలు. ఘనాకారపు కడ్డీలు 1 యూనిట్ మొదలు 10 యూనిట్ల పొడవు దాకా వివిధ కొలతల్లో ఉంటాయి. ప్రతి కొలతకి కూడా 10 చొప్పున మొత్తం 100 కడ్డీలు అనేవి ఉంటాయి. ఘనాకారపు కడ్డీలతోటి ఎటువంటి కృత్యాలు చేయవచ్చో తెలుసుకుందాం. పెద్ద చిన్న సైజుల్ని పోల్చవచ్చు. అలాగే ఆరోహణ అవరోహణ క్రమాల్ని అవగాహన చేసుకోవచ్చు. దశాంశ భాగాలు 1/10, 2/10 అండ్ సో ఆన్, మరియు శతాంశ భాగాల్ని 1/100, 2/100 అండ్ సో ఆన్ మొదలైన భాగాలను కూడా బోధించవచ్చు.
క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలను కూడా బోధించవచ్చు. సమాంతర రేఖలు, సరళ రేఖలు గీయడానికి కూడా ఘనాకారపు కడ్డీలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ క్వెషనియర్ పట్టీలు. చూడండి, ఇక్కడ 1 నుంచి 10 వరకు నంబర్స్ అనేవి ఉంటాయి. పై పటంలో చూపినట్లుగా 1 నుంచి 10 దాకా సంఖ్యలు గుర్తించి ఉంటాయి. క్వెషనియర్ పట్టీలు గాడిలో వేయడానికి తీయడానికి వీలుగా 1 యూనిట్ పట్టీ నుంచి 9 యూనిట్ల పట్టీ దాకా ఉంటాయి. ఇక క్వెషనియర్ పట్టీతో ఎటువంటి కృత్యాలు చేయవచ్చు తెలుసుకుందాం. పెద్ద చిన్న సంఖ్యలను పోల్చవచ్చు. పట్టీకి 2 వైపులా ఉన్న గాడిలో పోల్చవలసినటువంటి పట్టీలను ఉంచడం ద్వారా ఏది పెద్దదో ఏది చిన్నదో సులభంగా చెప్పవచ్చు అన్నమాట. అలాగే సంకలనము, వ్యవకలనం కూడా చేయవచ్చు. వివిధ అంకెల ఆరోహణ క్రమము, అవరోహణ క్రమాలను, పట్టీలను క్రమంలో పేర్చి అవగాహన పరచవచ్చు. ఇక నేపియర్ పట్టీల గురించి తెలుసుకుందాం. ఈ నేపియర్ పట్టీల్లో ఒక ప్రధాన పట్టీ, 9 ఎక్కాల పట్టీలు ఉంటాయి. ఒక ప్రధాన పట్టీ, 9 ఎక్కాల పట్టీలు ఉంటాయి. వీటిని ఉపయోగించి పెద్ద గుణకారాలను కూడా సులభంగా చేయవచ్చు. వేటిని ఉపయోగించి పెద్ద గుణకారాలను సులభంగా చేయవచ్చు అంటే నేపియర్ పట్టీలు. ఇక భిన్నాల చట్రం. భిన్నాల చట్రం ఏంటంటే, భిన్నాల చట్రంలో ఒక పూర్తి వృత్తం అనేది ఉంటుంది. ఇది వృత్తాకార గాడిలో అమర్చడానికి, తీయడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి గుండ్రని ఆకారాన్ని 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలు, అలా 10 భాగాల వరకు వేరు చేయబడినటువంటి ముక్కలుగా ఉంటాయన్నమాట. ఇక భిన్నాల చట్రంలో చేయదగిన కృత్యాలు ఏంటంటే, క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలని ప్రదర్శించటం, వాటిని భిన్నాలుగా రాయటం చేయవచ్చు. భిన్నాలను పోల్చవచ్చు. అలాగే పెద్ద చిన్న భిన్నాలని గుర్తించవచ్చు అన్నమాట. ఇక జ్యామితీయ ఘనాకారాలు ఏంటో తెలుసుకుందాం. దీనిలో దీర్ఘగణము, సమగణము, శంఖము, గోళము, స్తూపము ఇలాంటి ఘనాకారాలు అనేవి ఉంటాయి. ఈ జ్యామితీయ ఘనాకారాలను ఉపయోగించి సమగణము, దీర్ఘగణము ఆకారాలను ప్రత్యక్షంగా చూపిస్తూ వాటిలో ఎన్ని తలాలు ఉన్నాయి, ఎన్ని అంచులు ఉన్నాయి అనే విషయాలను కూడా గుర్తు చేయొచ్చు అనమాట. ఇక చార్టులు ఉపయోగించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పాత కాగితాలు, చిన్న సైజు అట్టలు వాడకూడదు. అలాగే తరగతిలో వేలాడదీయడానికి వీలుగా ఏర్పాటు చేయాలి. అవసరాన్ని బట్టి రంగులు ఉపయోగించాలి. ఒకే చార్ట్లో ఎక్కువ పటాలు అనేవి గీయకూడదు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ బిట్స్ నేర్చుకుందాం. బోధనాభ్యాసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 పాఠ్యపుస్తకము, ఆప్షన్ 2 వర్క్ బుక్, ఆప్షన్ 3 నల్లబల్ల, ఆప్షన్ 4 జియో బోర్డ్. సరైన సమాధానం పాఠ్యపుస్తకము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఉపాధ్యాయునికి బోధనా కార్యక్రమం రూపొందించుకోవడానికి, పాఠ్యాంశాలను విశ్లేషించడానికి ఉపయోగపడేది ఆప్షన్ 1 ఉపాధ్యాయ కరదీపిక, ఆప్షన్ 2 వర్క్ బుక్, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకము, ఆప్షన్ 4 పైవేవియు కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 పాఠ్యపుస్తకము. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకం యొక్క ప్రత్యేక లక్షణము ఏంటి? ఆప్షన్ 1 పాఠ్యపుస్తకం మందంగా ఉండాలి. ఆప్షన్ 2 పాఠ్యపుస్తకం ధర అందుబాటులో ఉండాలి. ఆప్షన్ 3 పారిభాషిక పదజాలము, కొత్త పదాలు, నిర్వచనాలు, సంకేతాలు, వివరణలు ఇలాంటి వాటిని అన్నింటినీ సరైన విధంగా అందించాలి. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 3 పారిభాషిక పదజాలము, కొత్త పదాలు, నిర్వచనాలు, సంకేతాలు, వివరణలు మొదలైన వాటిని సరైన విధంగా అందించాలి. భాషేతర పాఠ్యపుస్తకాల్లో ఏ తరగతి నుండి ఏ తరగతుల వరకు 1 యూనిట్లు ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 1 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, ఆప్షన్ 2 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, ఆప్షన్ 3 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, ఆప్షన్ 4 4వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. సరైన సమాధానం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విద్యా ప్రణాళిక పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 1 సంవత్సరం. సరైన సమాధానం 10 సంవత్సరాలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పాఠ్యపుస్తకాలని రూపొందించడంలో రాష్ట్ర స్థాయి సిలబస్కు సంబంధించి ప్రధాన బాధ్యత వహించేది ఎవరు? ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 డిఎస్సి, ఆప్షన్ 3 ఎస్సీఆర్టీ,
ఆప్షన్ 4 డిపిఈపి. సరైన సమాధానం ఎస్సిఆర్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వీరు 1వ తరగతి గణితం తయారు చేశారు. ఆప్షన్ 1 ఎస్సిఆర్టి, ఆప్షన్ 2 ఏపీపీఈపి, ఆప్షన్ 3 డిపిఈపి, ఆప్షన్ 4 డిఎస్సి. సరైన సమాధానం ఏపీపీఈపి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పాఠ్యపుస్తకాల భౌతిక రూపంలోని అంశము. ఆప్షన్ 1 పాఠ్యపుస్తకం సైజు పిల్లలు సులభంగా పట్టుకోవడానికి ఉపయోగించడానికి వీలుగా ఉండాలి. ఆప్షన్ 2 అందమైన ముద్రణ కలిగి ఉండాలి. ఆప్షన్ 3 ముఖ్యాంశాలని కొంచెం పెద్ద అక్షరాల్లో చూపించాలి. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పాఠ్యపుస్తకంలోని విషయము ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ 1 విద్యార్థుల స్థాయికి తగినట్లుగా. ఆప్షన్ 2 గణిత లక్ష్యాలను సాధించడానికి వీలుగా. ఆప్షన్ 3 స్వీయ కృత్యాలను చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తరగతిలో బోధన తర్వాత విద్యార్థి విషయాలను సులభంగా గుర్తుకు తెచ్చుకోవడానికి, తర్వాత అభ్యాసాలని నియోజనాల్ని చేసుకోవడానికి ఉపకరించేది. ఆప్షన్ 1 వర్క్ బుక్, ఆప్షన్ 2 పాఠ్యపుస్తకం, ఆప్షన్ 3 ఉపాధ్యాయ కరదీపిక, ఆప్షన్ 4 పైవేవియు కాదు. సరైన సమాధానం పాఠ్యపుస్తకం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకం వలన కలిగే ప్రయోజనము. ఆప్షన్ 1 విద్యార్థులకు కావలసిన సమాచారం అంతా ఒకే చోట దొరుకుతుంది. ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు ఇంటి పని ఇది సులభమైన సాధనం. ఆప్షన్ 3 ప్రతి అంశాన్ని తిరిగి రాసుకోకుండా విషయాన్ని పునఃస్మరణ చేసుకోవచ్చు. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. విషయపరంగా విస్తృత పరిజ్ఞానం పొందడానికి పాఠ్య గ్రంథంలో లేని అదనపు సమాచారము ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండడానికి ఉపయోగపడేది. ఆప్షన్ 1 స్వయం అభ్యసన దీపిక, ఆప్షన్ 2 క్వశ్చన్ బ్యాంక్, ఆప్షన్ 3 ఉపాధ్యాయ కరదీపిక, ఆప్షన్ 4 వర్క్ బుక్. సరైన సమాధానం ఉపాధ్యాయ కరదీపిక ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మెదడుకు మేత లాంటి ఆటతో, ఫజిల్స్ వైవిధ్యంతో ఆలోచించవలసిన కృత్యాలు, సృజనాత్మకతను పెంపొందించే మరెన్నో సమస్యలు విద్యార్థులకు అందజేసేది. ఆప్షన్ 1 స్వయం అభ్యసన దీపిక, ఆప్షన్ 2 పాఠ్యపుస్తకము, ఆప్షన్ 3 ఉపాధ్యాయ కరదీపిక, ఆప్షన్ 4 పైవేవియు కాదు. సరైన సమాధానం స్వయం అభ్యసన దీపిక ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బోధనోపకరణాల్ని శంకు రూపంలో అమర్చిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 పియర్సన్, ఆప్షన్ 2 ఎడ్గార్ డేల్, ఆప్షన్ 3 బెంజమిన్ బ్లూమ్, ఆప్షన్ 4 మాంటిసోరీ. సరైన సమాధానం ఎడ్గార్ డేల్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో శ్రవ్య ఉపకరణమునకు ఉదాహరణ. ఆప్షన్ 1 రేడియో, ఆప్షన్ 2 బులెటిన్ బోర్డ్, ఆప్షన్ 3 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఆప్షన్ 4 కంప్యూటర్. సరైన సమాధానం రేడియో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. టేప్ రికార్డర్ ఒక డాష్ అని ఇచ్చారు. శ్రవ్య ఉపకరణము, దృశ్య ఉపకరణము, శ్రవ్య దృశ్య ఉపకరణము, పైవేవియు కాదని ఇచ్చారు. టేప్ రికార్డర్ అనేది ఒక శ్రవ్య ఉపకరణము ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వానిలో దృశ్య ఉపకరణము ఏది అని ఇచ్చారు. ఆప్షన్ 1 రేడియో, ఆప్షన్ 2 కంప్యూటర్, ఆప్షన్ 3 టెలివిజన్, ఆప్షన్ 4 ప్లానెల్ బోర్డ్. శబ్దరహిత చిత్రాలు దీనికి ఉదాహరణ అని ఇచ్చారు. ఆప్షన్ 1 శ్రవ్య ఉపకరణము, ఆప్షన్ 2 దృశ్య ఉపకరణము, ఆప్షన్ 3 శ్రవ్య దృశ్య ఉపకరణము, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం దృశ్య ఉపకరణానికి ఉదాహరణ. నెక్స్ట్, క్రింది వానిలో శ్రవ్య దృశ్య ఉపకరణం కానిది. ఆప్షన్ 1 టెలివిజన్, ఆప్షన్ 2 శబ్ద చలన చిత్రాలు, ఆప్షన్ 3 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఆప్షన్ 4 కంప్యూటర్. సరి అయిన సమాధానం ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దృశ్య శ్రవణ ఉపకరణాల వల్ల కలిగే ప్రయోజనము ఏమిటని ఇచ్చారు. ఆప్షన్ 1 అభ్యసనకు వాస్తవికతను జోడిస్తాయి. ఆప్షన్ 2 విభిన్న సామర్థ్యాలు ఉన్న విద్యార్థులందరికీ ఉపయోగపడతాయి. ఆప్షన్ 3 అమూర్త భావనలు మూర్తీకరించవచ్చును. ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్.
చార్టులు ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త. ఆప్షన్ 1 ఒకే చార్టులో ఎక్కువ పటాలు గీయకూడదు. ఆప్షన్ 2 అవసరాన్ని బట్టి రంగులు ఉపయోగించాలి. ఆప్షన్ 3 తరగతిలోని ప్రతి విద్యార్థికి కనబడేటట్లుగా పెద్ద సైజులో పటాలని అక్షరాల్ని రాయాలి. ఆప్షన్ 4 పై1U. సరైన సమాధానం పై1U. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 తరగతిలో సులభంగా విస్తృతంగా ఉపయోగించే దృశ్య ఉపకరణము. ఆప్షన్ 1 రేడియో. ఆప్షన్ 2 జియో బోర్డ్. ఆప్షన్ 3 నల్లబల్ల. ఆప్షన్ 4 చార్టులు. సరైన సమాధానం నల్లబల్ల. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చతుర్విధ పరికర్మలు చేయడానికి, నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేది. ఆప్షన్ 1 ప్లానెల్ బోర్డ్. ఆప్షన్ 2 బ్లాక్ బోర్డ్. ఆప్షన్ 3 జియో బోర్డ్. ఆప్షన్ 4 బులెటిన్ బోర్డ్. సరైన సమాధానం బులెటిన్ బోర్డ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్రింది వానిలో నల్లబల్ల యొక్క ఉపయోగము. ఆప్షన్ 1 విద్యార్థులకు ఇవ్వవలసిన అభ్యాసాలు రాయవచ్చు. ఆప్షన్ 2 విద్యార్థులను మూల్యాంకనం చేయవచ్చు. ఆప్షన్ 3 పాఠ్యాంశంలోని ప్రధాన అంశాలు, సాంకేతిక పదాలు, నిర్వచనాలు సులభంగా విద్యార్థులకు తెలియచేయవచ్చు. ఆప్షన్ 4 పై1U. సరైన సమాధానం పై1U. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నల్లబల్ల ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త. శీర్షికల్ని ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతో రాయాలి. ఆప్షన్ 2 రాసేటప్పుడు ఒకవైపుకు నిలబడాలి. ఆప్షన్ 3 చిత్రాలను స్పష్టంగా పెద్దగా గీయాలి. ఆప్షన్ 4 పై1U. సరైన సమాధానం పై1U. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వార్తాపత్రికల, దినపత్రికల్లో వచ్చే ఫజిల్స్, గణిత విషయాలు, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగపడే బోర్డు. ఆప్షన్ 1 బ్లాక్ బోర్డ్. ఆప్షన్ 2 బులెటిన్ బోర్డ్. ఆప్షన్ 3 జియో బోర్డ్. ఆప్షన్ 4 పై1U. సరైన సమాధానం బులెటిన్ బోర్డ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో బులెటిన్ బోర్డు వలన కలిగే ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 సమాంతర రేఖలను ఏర్పరిచి చక్కగా బోధించవచ్చు. ఆప్షన్ 2 వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ 3 జీవిత చరిత్రలు, వైజ్ఞానిక సమాచారం విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని, సుముఖతను పెంపొందిస్తాయి. ఆప్షన్ 4 నియోజనాల్ని, ప్రత్యేక విషయాల సమాచారాన్ని ప్రదర్శించవచ్చు. కానిది, ప్రయోజనం కానిది వచ్చేసి నియోజనాల్ని, ప్రత్యేక విషయాల సమాచారాన్ని ప్రదర్శించవచ్చు అనేది బులెటిన్ బోర్డు వలన కలిగే ప్రయోజనం కానిది. సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారం వంటి గణిత పరిక్రియల్ని వేగంగాను ఖచ్చితంగాను ఉపయోగించడానికి అభ్యాసాన్ని ఇచ్చేది. ఆప్షన్ 1 పాఠ్యపుస్తకము. ఆప్షన్ 2 వర్క్ బుక్. ఆప్షన్ 3 క్వశ్చన్ బ్యాంక్. ఆప్షన్ 4 ఉపాధ్యాయ కరదీపిక. సరైన సమాధానం వర్క్ బుక్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వర్క్ బుక్ వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే ఆప్షన్ 1 నిత్య జీవిత సమస్యలను సాధించడానికి కావలసిన నైపుణ్యాన్ని ఇస్తుంది. ఆప్షన్ 2 విద్యార్థి తరగతిలో అభ్యసించిన విషయాల్ని శాశ్వతం చేయవచ్చు. ఆప్షన్ 3 జరిగిపోయిన అంశాలని పునశ్చరణ చేసుకోవచ్చు. ఆప్షన్ 4 పై1U. సరైన సమాధానం పై1U. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 జామితీయ భావనలు బోధించడానికి మంచి బోధనోపకరణము. ఆప్షన్ 1 బులెటిన్ బోర్డ్. ఆప్షన్ 2 బ్లాక్ బోర్డ్. ఆప్షన్ 3 జియో బోర్డ్. ఆప్షన్ 4 ప్లానెల్ బోర్డ్. సరైన సమాధానం జియో బోర్డ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. జియో బోర్డును ఉపయోగించి కింది కృత్యము చేయలేము. ఆప్షన్ 1 సమాంతర రేఖలు ఏర్పాటు చేయుట. ఆప్షన్ 2 సరళ రేఖలు ఏర్పాటు చేయుట. ఆప్షన్ 3 చతుర్విధ పరిక్రియలు చేయుట. ఆప్షన్ 4 త్రిభుజాల్లో రకాలు ఏర్పాటు చేయుట. సరైన సమాధానం చతుర్విధ పరిక్రియలు చేయుట అనేది జియో బోర్డును ఉపయోగించి చేయలేము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత పేటికలో ఉన్న ప్రధాన సామాగ్రి కానిది. ఆప్షన్ 1 పూసల చట్రము, డామినోలు, భిన్నాల చట్రము. ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు, నేపియర్ పట్టీలు. ఆప్షన్ 3 బులెటిన్ బోర్డ్, జియో బోర్డ్, రేడియో. ఆప్షన్ 4 క్విసనేయర్ పట్టీలు, జామితీయ ఘనాకారాలు. సరైన సమాధానం బులెటిన్ బోర్డ్, జియో బోర్డ్, రేడియో. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్థాన విలువల్ని బోధించడానికి మంచి ఉపకరణము. ఆప్షన్ 1 డామినోలు. ఆప్షన్ 2 పూసల చట్రము. ఆప్షన్ 3 నేపియర్ పట్టీలు. ఆప్షన్ 4 క్విసనేయర్ పట్టీలు. సరైన సమాధానం పూసల చట్రము. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కింది వానిలో పూసల చట్రంతో చేయదగు కృత్యము.
ఆప్షన్ 1 కూడికలు తీసివేతలు చేయించవచ్చు. ఆప్షన్ 2 దశాంశ సంఖ్యల్ని ఏర్పాటు చేయించవచ్చు. ఆప్షన్ 3 సంఖ్యల్ని రాయించడం చేయవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పిక్చర్ ఇచ్చి ఈ పటం దేన్ని తెలియజేస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఈ పటాన్ని కానీ మనం చూసినట్లయితే మొదట ఒకటి ఉంది, తర్వాత 3 ఉన్నాయి కాబట్టి 1 3 డామినో ఇది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో పిక్చర్ ఇచ్చారు. ఈ పటం దేన్ని తెలియజేస్తుంది అన్నారు. మొదట బాక్స్లో అసలు జీరోస్ అనేవి లేవు, డాట్స్ అనేవి లేవు. మొదటి బాక్స్లో డాట్స్ లేవు, రెండో బాక్స్లో హోల్స్ అనేవి 4 ఉన్నాయి కాబట్టి ఇది 04 డామినోని తెలియజేస్తుంది. డామినోలని ఉపయోగించి చేయదగు కృత్యం ఏది అని ఇచ్చారు. ఆప్షన్ 1 డామినోలపై రంధ్రాలను ఉపయోగించి సంఖ్యలను రాయించవచ్చు. డామినోలపైన ఉన్న రంధ్రాలని లెక్కింపజేయవచ్చు. 2 లేక 3 డామినోలను ఉపయోగించి సంకలనము నేర్పవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1 యూనిట్ మొదలు 10 యూనిట్ పొడవు దాకా ప్రతి కొలతకు 10 చొప్పున ఉండేవి. ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు. ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు. ఆప్షన్ 3 క్విసెనెయర్ పట్టీలు. ఆప్షన్ 4 డామినోలు. సరైన సమాధానం ఘనాకారపు కడ్డీలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. దశాంశ భాగాలు 1/10, 2/10, 3/10 మరియు శతాంశ భాగాలు 1/100, 2/100, 3/100 మొదలగునవి బోధించడానికి అనువైన ఉపకరణము ఏది అని ఇచ్చారు. ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు. ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు. ఆప్షన్ 3 క్విసెనెయర్ పట్టీలు. ఆప్షన్ 4 పూసల చట్రము. సరైన సమాధానం ఘనాకారపు కడ్డీలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి చేయదగిన కృత్యము. ఆప్షన్ 1 పెద్ద చిన్న సైజుల్ని పోల్చవచ్చు. ఆప్షన్ 2 ఆరోహణ అవరోహణ క్రమాల్ని అవగాహనపరచవచ్చు. ఆప్షన్ 3 క్రమ భిన్నాలు అపక్రమ భిన్నాలు మిశ్రమ భిన్నాలని ప్రదర్శించవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్విసెనెయర్ పట్టీలను ఉపయోగించి కింది ఏ కృత్యము చేయలేము. ఆప్షన్ 1 పెద్ద చిన్న సంఖ్యలను పోల్చడం. ఆప్షన్ 2 సంకలనం వ్యవకలనం చేయడం. ఆప్షన్ 3 స్థాన విలువల్ని తెలపడం. ఆప్షన్ 4 ఆరోహణ అవరోహణ క్రమాల్ని అవగాహనపరచడం. సరైన సమాధానం సంకలనం వ్యవకలనం క్విసెనెయర్ పట్టీలను ఉపయోగించి చేయలేము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 పెద్ద గుణకారాలు సులభంగా వీటిని ఉపయోగించి చేయవచ్చు. ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు. ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు. ఆప్షన్ 3 క్విసెనెయర్ పట్టీలు. ఆప్షన్ 4 డామినోలు. సరైన సమాధానం నేపియర్ పట్టీలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భిన్నాల చట్రాన్ని ఉపయోగించి కింది కృత్యాలు చేయవచ్చు. ఆప్షన్ 1 క్రమ అపక్రమ మిశ్రమ భిన్నాలను ప్రదర్శించటం, వాటిని భిన్నాలుగా రాయటం. ఆప్షన్ 2 భిన్నాలను పోల్చడం, పెద్ద చిన్న భిన్నాలను గుర్తించడం. ఆప్షన్ 3 సజాతి భిన్నాల కూడికలు చెప్పించవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీయు. సరి అయిన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. స్థాన విలువలు సులభంగా బోధించుటకు వాడే బోధనోపకరణము. ఆప్షన్ 1 పూసల చట్రము. ఆప్షన్ 2 నల్లబల్ల. ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్. ఆప్షన్ 4 జియో బోర్డ్. సరైన సమాధానం పూసల చట్రము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భిన్నాలను గురించి అవగాహన చేసుకోవడానికి దేనితో బోధించవచ్చు. ఆప్షన్ 1 పూసల చట్రము. ఆప్షన్ 2 గ్రిడ్ పేపర్. ఆప్షన్ 3 నల్లబల్ల. ఆప్షన్ 4 జియో బోర్డ్. సరైన సమాధానం గ్రిడ్ పేపర్. భిన్నాల గురించి అవగాహన చేసుకోవడానికి గ్రిడ్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది. భిన్నాల గురించి అవగాహన చేసుకోవడానికి దేంతో బోధించవచ్చు అంటే గ్రిడ్ పేపర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బోధనోపకరణాల్లో ఉత్తమమైన బోధనోపకరణం ఏది అంటే ఆప్షన్ 1 పూసల చట్రము. ఆప్షన్ 2 జియో బోర్డ్. ఆప్షన్ 3 పెగ్ బోర్డ్. ఆప్షన్ 4 నల్లబల్ల. సరైన సమాధానం నల్లబల్ల. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 గ్రిడ్ పేపర్ ద్వారా వీటిని సులభంగా బోధించవచ్చు. ఆప్షన్ 1 దశాంశాలు. ఆప్షన్ 2 శాతాలు. ఆప్షన్ 3 శతాంశాలు. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 జామితిలోని ఏ అంశాన్నైనా సరే బోధించడానికి ఉపయోగపడేది.
ఆప్షన్ 1 గ్రిడ్ పేపర్, ఆప్షన్ 2 పెగ్ బోర్డ్స్, ఆప్షన్ 3 జియో బోర్డ్, ఆప్షన్ 4 నల్లబల్ల. సరైన సమాధానం జియో బోర్డ్, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. సమాంతర రేఖల మధ్య దూరం ఎప్పుడు సమానమే అని చూపడానికి వాడే బోధనోపకరణము ఆప్షన్ 1 జియో బోర్డ్, ఆప్షన్ 2 పెగ్ బోర్డ్, ఆప్షన్ 3 నల్లబల్ల, ఆప్షన్ 4 గ్రిడ్ పేపర్. సరైన సమాధానం జియో బోర్డ్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుణకారాన్ని పునరావృత సంకలనంగా, భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపడానికి ఉపయోగపడేది. ఆప్షన్ 1 పెగ్ బోర్డ్, ఆప్షన్ 2 నల్లబల్ల, ఆప్షన్ 3 జియో బోర్డ్, ఆప్షన్ 4 చార్ట్. సరైన సమాధానం పెగ్ బోర్డ్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నల్లబల్ల పథకం ఓబీబీ కింద పాఠశాలలకు అందించిన బోధనా సామాగ్రి. ఆప్షన్ 1 నల్లబల్ల, ఆప్షన్ 2 గణిత పేటిక, ఆప్షన్ 3 జియో బోర్డ్, ఆప్షన్ 4 చార్ట్. సరైన సమాధానం గణిత పేటిక, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పు, చుట్టుకొలత, వైశాల్యాలు కనుగొనడానికి ఉపయోగపడే సామాగ్రి. ఆప్షన్ 1 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 2 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 డామినో కార్డులు, ఆప్షన్ 4 క్యూసెనెయర్ పట్టీలు. సరైన సమాధానం ఆప్షన్ 3 డామినో కార్డులు. నెక్స్ట్ వన్, సరళ రేఖలు, సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగపడే బోధనా సామాగ్రి. ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 2 డామినో కార్డులు, ఆప్షన్ 3 క్యూసెనెయర్ పట్టీలు, ఆప్షన్ 4 ఘనాకారపు కడ్డీలు. సరైన సమాధానం ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దశాంశ శతాంశ భావనలను వీటి ద్వారా బోధించవచ్చు. ఆప్షన్ 1 క్యూసెనెయర్ పట్టీలు, ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 3 డామినో కార్డ్స్, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. సరైన సమాధానం ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆరోహణ అవరోహణ భావనలను వీటి ద్వారా బోధించవచ్చు. ఆప్షన్ 1 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 2 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 భిన్నాల చట్రము, ఆప్షన్ 4 డామినో కార్డులు. సరైన సమాధానం ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అనే భావనను వీటి ద్వారా బోధించవచ్చు. ఆప్షన్ 1 క్యూసెనెయర్ పట్టీలు, ఆప్షన్ 2 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 డామినో కార్డ్స్, ఆప్షన్ 4 భిన్నాల చట్రము. సరైన సమాధానం క్యూసెనెయర్ పట్టీలు, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వీటి సహాయంతో గుణకారాల్ని ఎంతో సులభంగా చేయవచ్చు. ఆప్షన్ 1 డామినో కార్డులు, ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 3 భిన్నాల చట్రము, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. సరైన సమాధానం నేపియర్ పట్టీలు, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి వీటిని వాడతారు. ఆప్షన్ 1 డామినో కార్డులు, ఆప్షన్ 2 వర్క్ షీట్లు, ఆప్షన్ 3 ఫ్లాష్ కార్డ్స్, ఆప్షన్ 4 కృత్యాధార షీట్స్. సరైన సమాధానం ఫ్లాష్ కార్డులు, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూర్త సామాగ్రిలో ఉండునవి. ఆప్షన్ 4 ఘనాకార కడ్డీలు, ఆప్షన్ 2 డామినో కార్డులు, ఆప్షన్ 3 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిజమైన వాస్తవ వస్తువుల నకళ్ళని ఏమని అంటారు. ఆప్షన్ 1 చార్టులు, ఆప్షన్ 2 నమూనాలు, ఆప్షన్ 3 వాస్తవ వస్తువులు, ఆప్షన్ 4 ఫ్లాష్ కార్డ్స్. సరైన సమాధానం నమూనాలు, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. గణితంలోని నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు, సమీకరణాలు మొదలైనవి వీటి ద్వారా ప్రదర్శించవచ్చు. ఆప్షన్ 1 చార్టులు, ఆప్షన్ 2 వర్క్ షీట్స్, ఆప్షన్ 3 కృత్యాధార షీట్లు, ఆప్షన్ 4 ఫ్లాష్ కార్డ్స్. సరైన సమాధానం చార్టులు, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.